చాలాసార్లు నిరాశ అనుసృహలో ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. యవన ఈచ్ఛలను బట్టి, శరీర కోరికలను బట్టి దేవుని చిత్తానుసారంగా బ్రతకలేక కుమిలిపోతూ బాధపడ్డ రోజులు, ఒంటరితనంతో కుమిలిపోయిన రోజులు బోల్డ్ అన్ని ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మీయాత్రలో ఉంటాయి. ప్రతి భక్తుల జీవితంలో కూడా ఉంటాయి. అలా మనం కుమిలిపోతున్నప్పుడు, దేవుడు ఆశించిన విధంగా బ్రతకలేకపోతున్నాననే బాధతో, ఒంటరితనంతో కుమిలిపోతున్నప్పుడు మనల్ని ఆదరించగలిగేది, ఓదార్చగలిగేది దేవుని వాక్యం ఒక ఎత్తు అయితే, భక్తులు రాసినటువంటి పాటలు కూడా మన ఆత్మీయ జీవితంలో ఒంటరితనంలో మన కన్నీటిని తుడుస్తాయి. అటువంటి పాటల్లో ప్రాముఖ్యంగా యవనస్తులు లేవనెత్తగలిగే అద్భుతమైన పాట, అయినప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా మనల్ని కొరకు ఎదురు చూస్తున్నాడు అని ఆదరించి ఓదార్చే, మనస్సాక్షిని పురుకొల్పేటువంటి పాట, అద్భుతమైన పాట. ఏముంది నాలో యేసయ్య, అయినను ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నావు. అద్భుతమైన పాట బ్రదర్ ఎబెనేజర్ గారు తన ఆత్మీయాత్రలో అనుభవపూర్వకంగా రాసినటువంటి పాట. కవిత్వాలతోనో పదాల సరళికలతోనో కాకుండా అనుభవపూర్వకంగా రాసినటువంటి పాట. ప్రతి వ్యక్తి ఆత్మీయ యవనస్తుడు వినాల్సినటువంటి పాట. పలుమార్లు నేను పడిపోయినాను, తండ్రి ప్రేమను మరచినాను. ప్రతిదినము నిన్ను ఎదిరించినాను, క్షణమైనా మోకరించలేదు. అవకాశమున్నా ప్రార్థించలేదు, అవకాశమున్నా ప్రార్థించలేదు. ఆత్మ హెచ్చరించిన మాట వినలేదు, ఆత్మ హెచ్చరించిన మాట వినలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా? ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా?